అది ఏప్రిల్ 22. ఆ రోజు పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది సివిలియన్స్ని పొట్టన పెట్టుకున్న తర్వాత భారత ప్రభుత్వం ఏదో ఒక చర్య తీసుకోక తప్పదని దేశమంతా ఎదురుచూసింది. ఈసారి సర్జికల్ స్ట్రైక్స్ సరిపోవు. శత్రువుకి గట్టి జవాబివ్వాలని అందరూ కోపంగా ఉన్నారు. అదే ఊపులో పాక్ ఆక్రమిత కాశ్మీర్ని విడిపించుకోవాలని, అవసరం అయితే ఇస్లామాబాద్ వరకు వెళ్లాలనే డిమాండ్ వినిపించింది. కానీ రోజులు గడుస్తున్నా భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఎప్పటిలాగే ఈ దాడిని కూడా క్రమంగా మర్చిపోతారేమో అనిపించింది. కానీ తెర వెనుక జరుగుతున్న సన్నద్ధతని ఎవరూ గమనించలేదు. ముందు నీళ్లు ఆపారు. అది కేవలం కంటి తొడుపు చర్య అనుకునేలోగా దిగుమతుల మీద నిషేధం విధించారు. సరే, పాకిస్తాన్ నుంచి పెద్దగా దిగుమతి ఏముంటుందిలే అనుకునేలాగా అంతర్జాతీయ స్థాయిలో ఆ దేశాన్ని ఎండగట్టారు. వీటి వల్ల ఉపయోగం ఉండదని అందరూ పెదవి విరిచారు. కానీ పైకి కనిపించే ఈ చర్యలతో పాటు మరో పథకం కూడా మొదలైంది. దాడి చేసిన ఉగ్రవాదులు ఇక తమకు ఢోకా లేదనుకుంటూ సంబరాలు చేసుకుంటూ ఉండగా వారి స్థావరాలని ఖచ్చితంగా అంచనా వేశారు. ఓ అర్ధరాత్రి వేళ వాటి మీద విరుచుకుపడ్డారు. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఇలా ప్రముఖ ఉగ్రవాద సంస్థలకి చెందిన 9 అడ్డాలని ధ్వంసం చేశారు. భారతదేశంలోని ప్రతి ఉగ్రదాడి వెనుక వీటి హస్తం ఉండేది. కసబ్ లాంటి కసాయిలందరూ కూడా ఇక్కడి నుంచే వచ్చారు. ఉగ్ర రాక్షసుడు మసూద్ అజర్ సైన్యమంతా అక్కడే ఉంది. ఆ రాత్రి 80 మంది వరకు ఉగ్రవాదులు చనిపోయారని అంచనా. ఆ దాడిలో శత్రుదేశానికి చెందిన పౌరులు గాని, ఆఖరికి సైనికులు కానీ చనిపోకూడదు అని జాగ్రత్తగా ఉన్న మానవత్వం భారత్ది. కానీ ఎప్పుడైతే పాకిస్తాన్ సైన్యం ఇందుకు ప్రతిదాడిగా విచక్షణారహితంగా పౌరుల మీద దాడి చేసిందో అప్పటిక పూర్తి స్థాయి యుద్ధానికి ధీటుగా మన ఆయుధాలని ప్రయోగించారు. ఇంచి కూడా గురి తప్పని స్కాల్ప్ క్షిపణి, బంకర్లలోకి చొచ్చుకు వెళ్లి మరీ శత్రువుని మట్టుబెట్టే హ్యూమర్ బాంబ్, డ్రోన్ బాంబులతో పాక్ ఆర్మీ పోస్టుల్ని నాశనం చేశారు. ఏకంగా కరాచీ పోర్టునే ధ్వంసం చేసి పారేశారు. పాకిస్తాన్ వీటిని ఎదుర్కోలేకపోయింది సరిగదా, ప్రతిదాడిగా అది ప్రయోగించిన మిసైల్స్ని, డ్రోన్లని మధ్యలోనే పేల్చేసే S-400తో భారత్ తన సత్తా చాటింది. 2 రోజుల్లో భారత్ పైచేయి స్పష్టంగా కనిపించింది. టర్కీ, అజర్బైజాన్ తప్ప ఇక ఏ దేశమూ కూడా పాకిస్తాన్కి మద్దతుగా నిలబడలేదు. మరి ఇలాంటప్పుడు యుద్ధం ఆపేద్దాం అన్న ఒకే ఒక్క ఫోన్ కాల్తో మనం ఎందుకు కాల్పుల విరమణకి ఒప్పుకున్నాం? దానికి స్పష్టమైన కారణాలున్నాయి. పాకిస్తాన్ ఒకప్పుడు ఉన్నంత బలంగా లేదు. అక్కడి కరువు, పేదరికం, ద్రవ్యోల్బణం ఎన్నడూ లేనంత దారుణంగా ఉన్నాయి. పాకిస్తాన్ జనాలకే ఆ దేశం అంటే విరక్తి కలిగేంత దారుణంగా అక్కడి పరిస్థితులున్నాయి. ఒకవైపు భారత్ అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతుంటే మన మీద ద్వేషం, మతోన్మాదం తప్ప మరో లక్ష్యమే లేనట్టుగా పాకిస్తాన్ వెనకబడిపోతోంది. భారత్ దాడి చేయగానే తమ దగ్గర డబ్బులు లేవంటూ IMF కాళ్ళ మీద పడింది. అలాంటి దేశం మీద మన రక్షణ వనరుల్ని వృధా చేసుకోవాల్సిన అవసరం లేనేలేదు. ఇప్పుడు కావాల్సింది భయం. మన జోలికి వస్తే ఊరుకోము అన్న పాఠం. అది కేవలం పాకిస్తాన్కే కాదు, చైనా అండ చూసుకుని మన మీద ఎగిరిపడుతున్న బంగ్లాదేశ్, నేపాల్, మాల్దీవుల్ లాంటి దేశాలకు కూడా ఇదో వార్నింగ్. ఆ మాటకి వస్తే చైనాకి కూడా ఒక అలర్ట్. ఎందుకంటే పాకిస్తాన్ ప్రయోగించిన ఆ ఆయుధాలు చైనా సప్లై చేసినవే. వాటినే మన గాల్లోనే కూల్చేశాం. ఆసియాలో ఆధిపత్యం కోసం మన చుట్టుపక్కల ఉన్న చిన్న దేశాలని ఎగదోస్తున్న చైనాకి ఇదో హెచ్చరిక. అందుకే విషయం గ్రహించిన చైనా పాకిస్తాన్కి అండగా నిలబడకుండా కేవలం మాట దగ్గరే ఆగిపోయింది. కాల్పుల విరమణ తర్వాత కూడా మన స్వరం తగ్గలేదు. ఇక మీద ఏ ఉగ్రదాడి జరిగినా కూడా దాన్ని యుద్ధంగానే పరిగణిస్తాం అని మోదీ తేల్చి చెప్పేశారు. యుద్ధం ఆగిందే గాని ఉగ్రవాదం మీద మా పోరు ఆగదు అని జైశంకర్ హెచ్చరించారు. దేశంలో దాడి జరిగితే దాన్ని దౌత్యపరంగానే ఎదుర్కోవాలి అనే రోజులు పోయాయి. అందుకు ఇప్పటి ప్రతిదాడే సూచన. ఇక మీదట ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుందని హెచ్చరిక.
అలాగని పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకుంటుంది అంటే నమ్మలేం. కాల్పుల విరమణ తర్వాత కూడా కొనసాగుతున్న కవ్వింపు చర్యలే అందుకు ఉదాహరణ. కానీ భారత్ నిద్రలేస్తే గట్టిగా దెబ్బపడుతుందని అందరికీ తెలిసొచ్చింది. రక్షణ పరంగా ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉన్న దేశం మనది. అయినా అనుకువగా ఉంటుందంటే కారణం మన లక్ష్యం గొడవలు కాదు, ఎదుగుదల అని ప్రపంచం తెలుసుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఇప్పుడు కూడా కాల్పుల విరమణకి అంగీకరించడం వెనక కారణం అదే. యుద్ధంలోకి దిగితే అపారమైన నష్టం ఖాయం. రష్యా ఉక్రెయిన్ల యుద్ధమే అందుకు సాక్ష్యం. అందుకే పూర్తి స్థాయి యుద్ధానికి దిగకుండానే అందుకు దీటైన భయాన్ని కల్పించి మనం విజయం సాధించాం. మన రోజువారీ పనిలో మునిగిపోయాం. మరో 10 ఏళ్ల తర్వాత కూడా పాకిస్తాన్ ఇలాగే ఉండిపోతుంది. కానీ మనం మాత్రం ఇంకా ఎత్తుకు ఎదుగుతాం.